So now in database, we'll go for our database. In this database, we'll create one new table, the name of slider. Okay. Default, I'm taking 4 columns, right? We need slider ID, slider name. ID means serial number అన్నమాట. serial number కావాలి ప్లస్ స్లైడర్ నేమ్ క్యాప్షన్ కావాలి ఇమేజ్ కావాలి 3 ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ వన్ మోర్ థింగ్ స్టేటస్ గురించి కూడా చెప్తాను ఇక్కడే మీకు. సో కొన్ని స్లైడర్స్ మనకి అడ్మిన్లో కనిపిస్తే ఫ్రంట్ ఎండ్లో కనిపించవు కదా. సో బేస్డ్ ఆన్ ద స్టేటస్ దే విల్ డిస్ప్లే అనమాట. సో నేను స్లైడర్ ఐడి అని తీసుకున్నా. ఈ షుడ్ బి ఆటో ఇంక్రిమెంట్ ఎవ్రీ టైమ్. డిఫాల్ట్ కి ప్రైమరీ కీ కదా. Slider image, it should be varchar or else text. Slider caption should be varchar. Slider text అని పెట్టుకుందాం. varchar 250. Slider status. ఇక్కడ స్టేటస్ చేసేటప్పుడు ఇక్కడికి వచ్చి యాజ్ డిఫైన్ 1 పెట్టుకోండి 0 పెట్టుకోండి. అంటే 1 ఉంటే యాక్టివ్ 0 ఉంటే ఇన్యాక్టివ్ అని. డిఫాల్ట్గా మీరు యాడ్ చేసే ఎవ్రీ ఇమేజ్ కనిపించాలి ఫ్రంట్ ఎండ్లో. మీరు పర్టికులర్గా ఇమేజ్ వద్దు అని ఇన్యాక్టివ్ చేస్తేనే కనిపించకూడదు. సో అందుకని డిఫాల్ట్గా ఎవ్రీ టైం మీకు యాడ్ అయ్యేటప్పుడు యాజ్ డిఫైన్ అంటే ఎవ్రీ టైం డిఫాల్ట్గా 1 యాడ్ అవ్వమని దానికి స్టేటస్ 1 అంటే యాక్టివ్ అనుకుంటున్నాం మనం అనుకోవాలి అదంతా అది ఏ వాల్యూ అనేది ప్రీడిఫైన్డ్ కాదు. ఓకేనా, యూజర్ డిఫైన్డ్ అవి. సేవ్. ఇలా డేటాబేస్ క్రియేట్ చేయాలి. నవ్వు ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏపీఎస్ రాయాలి. ఓకే, మనం ఏపీఎస్ రాయాలన్నమాట. సో ఇప్పుడు మనం ఏపీ ఎక్కడ రాస్తాము, అడ్మిన్ కంట్రోలర్లో కదా. కంట్రోలర్లోకి వచ్చి ఇక్కడ ఇంకొక ఎల్సిట్ తీసుకొని యాడ్ స్లైడర్. ఓకే, ఇందులో ఏమేమి వస్తాయి ఇన్పుట్లో, పోస్ట్లో మనకి స్లైడర్ ఇమేజ్ వస్తుంది. అంటే ఎస్ ఇమేజ్ ప్లస్ ఎస్ క్యాప్షన్. ఇవి మన ఇష్టం అనమాట. ఈ కీస్ మనం ఏవైనా పెట్టుకోవచ్చు, ఇవే పెట్టాలని రూల్ ఏం లేదు. బట్ నేను ఇవి పెట్టాను. సో ఇవనేవి మనకి ఇక్కడ వాళ్ళు ఇచ్చిన కీస్కి మ్యాచ్ అవ్వాలి కదా. ఓకే, రెండు పెట్టాల్సిన అవసరం లేదు. మీకు మ్యాండేటరీ థింగ్ ఏదైతే ఉంటుందో అది పెట్టుకుంటే సరిపోతుంది. ఎవ్రీ టైం అక్కడ ఉన్న ఫీల్డ్స్ అన్నీ పెట్టాలనే రూల్ అయితే ఉండదు. ఓకేనా, ఈ ఎస్ ఇమేజ్ ప్లస్ ఎస్ క్యాప్ కనుక రెండు వస్తే ఎన్ని డేటాబేస్కి యాడ్ అవ్వాలి. సో ఒకసారి మోడల్కి వెళ్ళండి మీరు. మనకి వేయడం మళ్ళీ డేటా యాడ్ అవ్వాలి. సో డేటాబేస్ ఇది ఇచ్చేయాలన్నమాట. యాడ్ కామన్ డేటా అంటే ఇన్సర్ట్ చేస్తుంది. టేబుల్ నేమ్ పారామీటర్స్ పంపించాలన్నమాట యాడ్ కామన్ డేటా అంటే. ఓకేనా, ఈ ఫంక్షనాలిటీ యూజ్ చేయాలి మీరు వెల్కమ్ మోడల్లో. యాడ్ కామన్ డేటా, టేబుల్ నేమ్ స్లైడర్. స్లైడర్ ఎస్ ఇమేజ్ ఎస్ టెక్స్ట్ 2 పారామీటర్స్ ఉన్నాయి. ఎస్ ఇమేజ్ ఒకటి, ఎస్ టెక్స్ట్ ఒకటి. ఓకే, ఇప్పుడు ఎస్ ఇమేజ్లో ఉంది, ఎస్ క్యాప్షన్లో. బట్ ఎస్ క్యాప్షన్ అయితే డైరెక్ట్గా టెక్స్ట్ కాబట్టి ఇదైతే నేను పంపిస్తా. బట్ ఎస్ ఇమేజ్ ఏమవుతుంది ఇక్కడ మనకి ఆ ఇన్పుట్ ట్యాగ్ మొత్తం వచ్చింది చూసారు. ఇందాక ఇన్పుట్లో పర్టికులర్గా ఇమేజ్ నేమ్ ఒక్కటైతే లేదు. ఇక్కడ ఏం చేయాలంటే మనం దాన్ని అప్లోడ్ చేయాలన్నమాట. ఎక్కడికి అప్లోడ్ చేయాలి, మేము సర్వర్లోకి అప్లోడ్ చేయాలి కదా. సర్వర్లోకి ఎక్కడ అప్లోడ్ అవ్వాలి, ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి మీ ప్రాజెక్ట్లో. ఎసెట్స్లో ఐఎమ్ టేకింగ్ అప్లోడ్స్ ఫోల్డర్. అడ్మిన్లోనే కాదు బయట ఎక్కడైనా అప్లోడ్స్ అని తీసుకుంటున్నా. అడ్మిన్లో అయితే ఏమి అదే తీసుకోవాలని ఏం లేదు. అప్లోడ్స్ అని ఒక ఫోల్డర్ తీసుకుంది. ఇప్పుడు అప్లోడ్స్లో ఇక్కడ నాకు వచ్చే ఇమేజెస్ అన్ని అప్లోడ్స్కి అప్లోడ్ అవ్వాలి. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇది అప్లోడ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ నేను ఒక ఫంక్షన్ కాల్ చేస్తున్నా, సమ్ ఎక్స్టర్నల్ ఫంక్షన్.
డూ అప్లోడ్. మరి ఫంక్షన్ ఉంటేనే కదా దిస్ డాట్ అని పెట్టా. దిస్ అంటే పర్టికులర్ ఫోల్డర్లో ఉండాలి అనే కదా మీనింగ్. సో మనం పైన రాయాలన్నమాట. సో దీనికి ఆల్రెడీ కోఆర్డినేటర్ అప్లోడ్ ఫంక్షన్ వాళ్ళ ఆల్రెడీ డిఫాల్ట్ ఫంక్షన్ అనమాట ఉంటుంది అది. అది మీరు గూగుల్లోకి వెళ్ళినా ఉంటుంది అప్లోడ్ ఇమేజ్ కోఆర్డినేటర్ కోడ్ అంటే. సో నీకు ఆ కోడ్ ఇక్కడ నేను చూపిస్తాను. నా దగ్గర ప్రీవియస్ ఉంది. ఫస్ట్ దాన్ని మనం సర్వర్కి మూవ్ చేయాలి, ప్లస్ ఆ నేమ్ తీసుకొచ్చి మన దగ్గర మనకు కావాలి. చూడండి ఇది ఈ ఫంక్షన్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫంక్షన్ కాబట్టి నేను బయట కూడా రాసుకుంటున్నా, ఇండెక్స్ బయట రాసా. ఓకే, డూ అప్లోడ్. దీనికి ఒక స్ట్రింగ్ పంపాలన్నమాట. దీనికి ఒక స్ట్రింగ్ పంపిస్తే ఫస్ట్ అక్కడికి వచ్చిన స్ట్రింగ్ని దిస్ డాట్ అప్లోడ్ ఇమేజ్ అప్లోడ్ పాత్ అనమాట. ఇది ఎక్కడ స్టోర్ అవ్వాలని చెప్తుంది. సో ఆ స్టోర్ అయ్యి కూడా పైన మనం ఫైల్ పెడతారనమాట. ఎసెట్స్లో అప్లోడ్స్లోనే కదా స్టోర్ అవ్వాల్సింది. ఎసెట్స్లో అప్లోడ్స్లో స్టోర్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఈ సెకండ్ది ఎందుకు యూజ్ చేస్తారో చెప్తాను. అప్లోడ్స్ పాత్, అప్లోడ్ ఇమేజెస్ అయితే ఎసెట్స్లో అప్లోడ్స్లో అప్లోడ్ అవ్వాలి కాబట్టి అది రాశాను. నెక్స్ట్ అప్లోడ్ పాత్ అదే డిఫరెంట్ ఫోల్డర్స్ ఉంటే అలా పెట్టుకుంటాము. ఎలో టైప్ ఆల్ అప్లై అవ్వాలి. ఐదర్ ఈ జేపీజీ, పిఎన్జీ, పీడిఎఫ్, వీడియో అన్నీ కాదు, ఏదైనా పర్లేదు. ఎన్క్రిప్టెడ్ నేమ్ ట్రూ అంటే ఎన్క్రిప్ట్ అవ్వాలా నేమ్ అని. సో మనం ఇప్పుడు 1.jpg అని పెట్టాం అనుకో, అది ఎన్క్రిప్ట్ అవుతుంది. సమ్ ఈబి అలా వస్తుంది కదా ఎన్క్రిప్టెడ్ డేటా, అలా ఎన్క్రిప్ట్ అవ్వాలా లేదా అంటుంది. నో పెడితేనే ఎన్క్రిప్ట్ అవ్వదు, ఫాల్స్ పెడితే ట్రూ పెడితే ఎన్క్రిప్ట్ అవుతుంది. ఎన్క్రిప్ట్లో ఉంచుకున్న ప్రాబ్లం లేదు మీకు. అండ్ నెక్స్ట్ ఫైల్ టెక్స్ట్ లోయర్, రిమూవ్ స్పేసెస్, డిటెక్ట్ మైన్, ఇలా మొత్తం ఏవైతే ఫంక్షనాలిటీస్ ఉన్నాయో అన్నీ అప్లై అవుతాయి. అండ్ అప్లోడ్ దిస్ డాట్ లైబ్రరీ డాట్ అప్లోడ్, దిస్ ఇస్ అన్ ప్రీడిఫైన్ లైబ్రరీ అనమాట. అప్లోడ్ అనే లైబ్రరీ వల్ల ఆ ఇమేజ్ అనేది మనకి అప్లోడ్స్ ఇమేజ్కి స్టోర్ అవుతుంది. స్టోర్ అయ్యి కనుక అప్లోడ్ అవ్వకపోతే ఎర్రర్ డిస్ప్లే అవుతుంది, ఎందుకు అప్లోడ్ అవ్వలేదు. ఎంటీ రిటర్న్ నో ఇమేజ్ అప్లోడెడ్ అంటే అక్కడ నీకు ఏం రిటర్న్ అవ్వాలి, అక్కడికి సమ్ ఏదో ఒకటి ఎంటీ వెళ్తుంది. ఇన్ కేస్ అప్లోడ్ అయితేనేమో ఏదైతే అప్లోడ్ అయిందో దాని ఒక అప్లోడ్ డేటా ఆఫ్ ఫైల్ నేమ్, ఆ ఫైల్ నేమ్తో అది రిటర్న్ అవుతుంది అనమాట. మీరు ఒక్కొక్కటి చెక్ చేసుకోవచ్చు అక్కడ print_r పెట్టి. సో ఇది కదా అప్లోడ్ అయితే ఇక్కడికి ఏమొస్తుంది, అప్లోడ్ అయినప్పుడు అప్లోడ్ ఫంక్షన్ ఒక నేమ్ వస్తుంది. ఆ నేమ్ని మనం స్లైడర్ ఇమేజ్లో స్టోర్ చేయాలి కదా, అలా ఆ నేమ్ పంపిస్తాం అనమాట అక్కడికి, స్లైడర్కి స్టోర్ అవుతుంది. ఇప్పుడు మన ఏపీఐ ఏంటి ఇదనమాట, సింపుల్ అలానే రాయటం. ఇంక ఏపీఐ మనం ఏవైతే పంపిస్తామో ఆ డేటాబేస్ నేమ్ కరెక్ట్గా ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏపీఐ కాల్ చేయాలి ఇక్కడ మనం. సో URL ఇది అడ్మిన్లో స్లైడర్ సక్సెస్ అయితే రిడైరెక్షన్ స్టోరేజ్ ఏం అవసరం లేదు, మెసేజ్ వస్తే సరిపోతుంది అంతే కదా. ఇలా ఏదైనా ప్రాబ్లం ఉన్నా నెట్వర్క్లో చెక్ చేసుకోవచ్చు మనం. నో ఇన్పుట్ డేటా రిసీవ్డ్ అంట, అంటే మనం పంపించింది దానికి మ్యాచ్ చేసుకోలేదు. ఎందుకు మ్యాచ్ చేస్తా అంటే మనం చిన్న మిస్టేక్ చేస్తాం. పోస్ట్లో ఇమేజ్ ఎప్పుడైనా డూ అప్లోడ్ అని పెట్టాలి, పోస్ట్ అని పెట్టకూడదు. సో పోస్ట్ అని పెడితే మనం టెక్స్ట్ సంబంధించినవి పెట్టుకోవాలి ఇక్కడ, ఓకేనా. అందుకని నో ఇన్పుట్ డేటా రిసీవ్డ్ అని వచ్చింది.
500 internal server error అంట. My network is not working. How to check? Once will wait. మనం దీన్ని సో అంటే ఈ నో ఇన్పుట్ డేటా రిసీవ్డ్ కరెక్ట్గా వస్తుంది, అంటే లోపల ఎక్కడో మిస్టేక్ ఉంది. ఎస్ ఇమేజ్ వస్తుంది, ఎస్ ఇమేజ్ పంపిస్తే పారమ్స్ స్లైడర్ కదా, స్లైడర్ కాదు కదా, మర్చిపోయాను తీయటం ఇందాక మనం పెట్టినప్పుడు. మళ్ళీ చూసి చెక్ చేసాము, మళ్ళీ తీయటం మర్చిపోయినట్టున్నా. యాక్చువల్లీ కనిపిస్తుంది అక్కడ డేటా, మీకు ఎర్రర్ ఉంటే ఎర్రర్ అక్కడే కనిపిస్తుంది, బట్ నా సిస్టమ్ ప్రాబ్లం వల్ల మీకు కనిపించట్లేదు. ఓకే, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. వన్ మినిట్. సో అప్లోడ్ చేయండి, ఇక్కడ టెక్స్ట్ రాయండి, సింటాక్స్ చేసాను. నెట్వర్క్ పని చేయట్లేదు, ఇప్పుడు ఎలా చేయాలి? సో స్లైడర్ చెక్ చేయండి, టేబుల్ డేటా యాడ్ అయింది, డిస్ప్లే అవ్వట్లేదు అంటే ఇక్కడ ప్రింట్ అండ్ స్కోర్ ఆర్ ఉందా? సెండ్ చేసేసాం కదా, మెసేజ్ రాలేదు. ఇది కూడా వద్దు, సారీ. యాడెడ్ సక్సెస్ఫుల్లీ కదా, స్లైడర్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అంటే ఇది కరెక్ట్గానే వర్క్ అవుతుంది, యాడ్ కామన్ డేటా. సో స్లైడర్స్లోకి పారామ్స్ వెళ్తుంది. కౌంట్ రిజల్ట్ గ్రేటర్ దాన్ 0 అయితే రిజల్ట్ అవసరంలా మనకి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ చూడండి ఇది ఇన్సర్టెడ్ ఐడి వస్తుంది, ఐడి అంటే 1 or 0 వస్తుంది అంతే కదా. ఇంకొక ఇమేజ్ ఏదైనా యాడ్ చేద్దాం. బట్ మనకి డేటా అయితే ఇన్సర్ట్ అవుతుంది, అది మెసేజ్ ప్రాబ్లం ఐ థింక్. చూడండి 3 ఇమేజెస్ వచ్చాయి. ఇప్పుడు మనం యాడ్ చేసిన 3 ఇమేజెస్ అప్లోడ్స్ ఫోల్డర్లో ఉన్నాయో లేదో చెక్ చేయండి.
సో అసెట్స్లో అప్లోడ్స్లో ఉన్నాయా, ఇలా అవుతుంది అనమాట. బట్ మెసేజ్ ఎందుకు రావట్లేదు? ఇది పోస్ట్ మెథడ్. ఎట్లా పోస్ట్ మెసేజ్ చేస్తాము? డేటా జేసన్ పార్స్ ఆఫ్ హెచ్టిటిపి రెస్పాన్స్. ఒకసారి స్లైడర్కి వెళ్దాం. హెచ్టిటిపి పెట్టండి కన్సోల్లో. ఇక్కడ చూడండి, కౌంట్ పిరమిడ్స్ మస్ట్ బి. ఓకే మనకి యాక్చువల్లీ ఇక్కడ చూడండి, వెల్కమ్ మోడల్లో యాడ్ కామన్ డేటా ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇఫ్ 2 అయితే రిటర్న్ ఏం చేస్తుంది? 0 or 1 కదా. ఇక్కడ ఏదో ఒక నెంబర్ ఏదైతే ఇన్సర్ట్ అయిందో లాస్ట్ ఇన్సర్టెడ్ ఐడి అంటే ఏంటంటే ప్రైమరీకి ఉంది కదా 1 2 3, ఈ ఐడీస్ అక్కడ రిటర్న్ అవుతాయి. అంటే ఇది రిటర్న్ 1 కానీ 0 కానీ 4 కానీ అట్లా వస్తుంది. అప్పుడు మనం రాసినప్పుడు రిజల్ట్ ఇక్కడ ఎడ్బిన్లో రాసాం ఏమని, కౌంట్ ఆఫ్ రిజల్ట్ గ్రేటర్ దాన్. కౌంట్ అని రాసేది ఎరేస్కి, అన్నిటికీ రాయకూడదు. ఓకేనా? ఇఫ్ రిజల్ట్ గ్రేటర్ దాన్ 0 అయితే, అంతే కదా. 0 అయితే చాలు, 0 కన్నా గ్రేటర్ దాన్ అయితే ఇన్సర్ట్ అయినట్టే కదా. యాడ్ చేసిన ఇమేజ్ యాడ్ చేయకూడదు అన్న రూల్ అయితే ఏం లేదు, ఎందుకంటే ఇమేజ్ ఎవరు ఏ ఇమేజ్ అప్లోడ్ చేస్తారో తెలియదు కదా. సో స్లైడర్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకేనా? వన్స్ ఇది యాడ్ అవ్వగానే కింద టేబుల్లో డిస్ప్లే చేయాలి. సో డిస్ప్లే చేయాలంటే మనకి ఫస్ట్ డేటా గెట్ అవ్వాలా, ఏపీఐ రాయాలి కదా. గెట్ స్లైడర్. సో ఒకసారి చూడండి, వెల్కమ్ మోడల్లో గెట్ ఆల్ డేటా ఉంది కదా. సో గెట్ ఆల్ డేటా యూజ్ చేయాలి. గెట్ కామన్ డేటా అంటేనేమో 2 టేబుల్ నుంచి ఏదన్నా వేరే కండిషన్ రాయాలనుకుంటే నువ్వు గెట్ కామన్ డేటా రాయాలి. గెట్ కామన్ డేటా బై జాయిన్ అంటే 2 టేబుల్స్ని జాయిన్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ తీసుకోవాలి. బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ మనం ఫంక్షన్స్ అనేవి తీసుకుంటాం. సో ఈ ఎస్క్యూఎల్ కాన్సెప్ట్ చూస్తే క్వైరీస్ ఎలా రాయాలో మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం గెట్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను రాస్తున్నా ఏం తీసుకుంటున్నా ఫంక్షన్. సో డైరెక్ట్ గెట్కి ఇంకా ఈ పోస్ట్లో డేటా రావటం వల్ల ఏమి ఉండదు. గెట్ చేయడం అంటే ఏంటి? డేటా గెట్ అవుతుంది అంతే కదా. సో టేబుల్ నేమ్ ఏంటి? స్లైడర్. ఇక్కడ గెట్ ఆల్ డేటా వెల్కమ్ మోడల్లోకి వెళ్ళి దానికి టేబుల్ నేమ్ ఒక్కటి ఇస్తే చాలా డేటా గెట్ చేసుకుంటుంది, రిజల్ట్ మనకి ఇస్తుంది అనమాట. ఓకే, గెట్ ఆల్ డేటా ఆఫ్ స్లైడర్స్. పారామీటర్స్ ఏమి ఉండవు కదా. ఓకేనా? రిజల్ట్ వస్తుంది. ఇఫ్ రిజల్ట్ గ్రేటర్ దాన్ 0 అయితే ఇప్పుడు కౌంట్ ఆఫ్ రిజల్ట్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే మనకి వస్తుంది ఎరే కదా. కౌంట్ ఆఫ్ రిజల్ట్ గ్రేటర్ దాన్ 0 అయితే స్లైడర్ డేటా అవైలబుల్. ఈ మెసేజ్ అని పర్ఫెక్ట్గా రాయాలి, ఎందుకంటే యూజర్స్కి డిస్ప్లే అయ్యే మెసేజెస్ అవి. ఓకేనా? ఇప్పుడు ఈ రిజల్ట్ని కూడా మనం ఆ యూజర్ పంపాలి కాబట్టి ఈ రిజల్ట్ని కూడా ఇప్పుడు యూజర్కి పంపాలి కాబట్టి ఇక్కడ మనం రిజల్ట్ రాయాలి. సో మనం ఇప్పుడు రిజల్ట్ ఎందులో ఉంది? రిజల్ట్లో ఉంది కదా. సో రిజల్ట్ $రిజల్ట్ అంటే మనకు మొత్తం వస్తుంది. ఇప్పుడు ఇదేంటిది? గెట్ మెథడే కదా, గెట్ చేసుకుంటున్నాం డేటాని యూజర్. సో గెట్ మెథడ్ కాబట్టి మనకి బ్రౌజర్లో డేటా వస్తుంది అనమాట. ఓకేనా? సో ఎప్పుడైనా 2 కీస్ అనేవి సేమ్గా ఉండకూడదు మనకి జేసన్ డేటాలో. సో పైన చూడండి, స్టేటస్ 1 ఉంది, స్టేటస్ ఈక్వల్ టు రిజల్ట్ 2 సేమ్గా ఉన్నాయి. సో దీనికి డేటా ఉంది కాబట్టి స్లైడర్ డేటా కానీ ఇలా ఏదో ఒక కీ తీసుకోండి. ఓకేనా?
ఈ కీసే వాళ్ళకి యూజర్స్కి అవసరం అయ్యేది. ఈ కీస్ తోటే డేటా గెట్ చేసుకునేది. 2 కీస్ కామన్గా తీసుకోమాకండి, డేటా ఓవర్ రైడ్ అవుతుంది. ఇప్పుడు అసలు ఈ ఏపీని ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇక్కడ గెట్ సో కింద మనం జేసన్ సెండ్ చేస్తానే కదా, మర్చిపోయా. సో జేసన్ సెండ్ చేయకుండా మీకు డేటా రాదు, ఎగ్జిక్యూట్ అవుతుంది అంతే, బ్రౌజర్లో కనిపించదు. ఇదే కదా బ్రౌజర్లో ప్రింట్ చేస్తుంది ఎక్కువ. చూడండి స్లైడ్ డేటా వచ్చిందా, ఏమని వచ్చింది ఇక్కడ, స్టేటస్, మెసేజ్, డేటా. సో వన్స్ ఇప్పుడు మనకి డేటా కనుక ఉంటే మనం 3 కీస్ని పంపిస్తున్నాం. స్టేటస్ ఈక్వల్ టు 1, మెసేజ్ ఈక్వల్ టు స్లైడర్ డేటా అవైలబుల్ మనం రాసాం కదా, డేటా ఈక్వల్ టు $రిజల్ట్ అని. సో మనం పంపించిన డేటా వస్తుంది అనమాట అందులోకి. వన్స్ ఇలా డేటా వచ్చాక ఇప్పుడు మనకి యాక్చువల్లీ ఇమేజ్ వచ్చాయి. ఇప్పుడు ఇమేజ్ ఎందులో స్టోర్ చేస్తాం, మనకి తెలుసు ఇమేజెస్ ఎందులో స్టోర్ చేస్తాం. బట్ ఇన్ కేసు సేమ్ ప్రాజెక్ట్ ఒకళ్ళే డీల్ చేస్తుంటే తెలుస్తుంది. సేమ్ ప్రాజెక్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ డీల్ చేస్తున్నప్పుడు ఫైల్ పాత్ ఎక్కడ స్టోర్ చేస్తారో తెలుస్తుంది, కానీ రిమైనింగ్ పీపుల్కి తెలియదు కదా. సో అందుకని మనం లాస్ట్లో కూడా ఒక కీ పెట్టేసి ఆ కీలో పంపిద్దాం ఫైల్ పాత్ని కూడా. పంపించడం వల్ల ఏంటంటే నెక్స్ట్ చూసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సో మన ఫైల్ పాత్ ఏంటి, లోకల్ హోస్ట్ /islandr/assets అప్లోడ్స్ కదా. సో అదంతా రాయాలి. సో సంథింగ్ హ్యాపెన్ టు మై మౌస్, వాట్ హ్యాపెన్, not working. Where it is, ఐ గాట్ ద యాక్షన్. ఇప్పుడు ఇక్కడ ఫైల్ పాత్ పంపించాలి. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక కీ యాడ్ చేసి దీనికి ఫైల్ పాత్ పంపాలి. ఇప్పుడు మరి నెక్స్ట్ దాంట్లో కూడా ఇమేజ్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ దానికి కూడా ఫైల్ పాత్ యూజ్ చేయాలి. సో కామన్ కదా ఫైల్ పాత్ అన్నిటికీ. దానికోసమే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో అప్లోడ్స్ పాత్ ఒక వేరియబుల్, ఈ వేరియబుల్లో ఆ పాత్ని స్టోర్ చేసుకుందాం. ఓకేనా, అప్లోడ్స్ పాత్. ఇందాక ఇది తీసుకున్నా కదా సెకండ్, ఎందుకు అని చెప్పాను కదా, దీనికోసమే. లైన్ నెంబర్ 21లో ఉంది చూడండి, ఇది వేరియబుల్ మార్చండి. ఇప్పుడు మన వేరియబుల్ ఏంటి, ఇంతవరకు. సో మీరు ఎప్పుడైనా లైవ్లోకి మార్చినప్పుడు ఇవన్నీ మార్చుకోవాల్సి వస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎసెట్స్లో అప్లోడ్స్ ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఇక్కడ సో $this arrow of upload path పైన గ్లోబల్ వేరియబుల్ కదా. సో మర్చిపోయాను, గ్లోబల్ వేరియబుల్స్ అన్ని అలా గెట్ చేసుకోవాలి మీరు. చూడండి అప్లోడ్స్ పాత్ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు వీటిని మనం అడ్మిన్లో డిస్ప్లే చేయాలి. సో అడ్మిన్లో డిస్ప్లే చేయాలి, మనం ఏం డిజైన్లో డిస్ప్లే చేసుకోవాలి. సో జస్ట్ అడ్మిన్లో చూడటం కోసమే కాబట్టి దానికోసం అడ్మిన్లో ఎక్కువ టేబుల్స్ తీసుకునేది, ఎందుకంటే యూజర్కి ఈజీగా అర్థమవుతుంది అనమాట, కాలమ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి. సో మనం కూడా టేబుల్లో డిస్ప్లే చేద్దాం.
సో ఇప్పుడు WQSకి ఒక టేబుల్ తీసుకుందాం. సో స్లైడర్ డిస్ప్లే అవ్వాలి. యాడ్ స్లైడర్ కింద ఓకేనా ఏమేమి డిస్ప్లే అవ్వాలి, సీరియల్ నెంబర్, ఇమేజ్, మ్యాథ్స్ డేటాబేస్లో ఉన్నాయన్నీ డిస్ప్లే చేస్తాం కదా, క్యాప్షన్, స్టేటస్. ఓకే ఇప్పుడు ఇక్కడ సీరియల్ నెంబర్ 1, ఇమేజ్, ఇవన్నీ రావాలి కదా. ఇప్పుడు మనం ఏపీఐ ఇంటిగ్రేషన్ చేయాలి. సో మళ్ళీ మనం గెట్, ఇప్పుడు ఇందాక ఏం చేస్తాం, పోస్ట్ మెథడ్ ఏపీఐ చేస్తాం, ఇప్పుడు గెట్ మెథడ్ చేద్దాం. సో ఒక ఫంక్షన్ తీసుకుంటున్నా, అన్నీ మనం ప్లేన్గా రాయకూడదు కదా, ఫంక్షన్ తీసుకుని ఫంక్షన్ కాల్ చేసుకుంటే ఎప్పటికైనా ఫ్యూచర్లో రీయూజ్ చేసుకోవాలన్నా కూడా మనకి బెనిఫిట్గా ఉంటుంది. ఓకేనా ఒక ఫంక్షన్ గెట్ స్లైడర్స్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నా. ఇప్పుడు ఇందులో నేను గెట్ మెథడ్ రాయాలి. సో ఇప్పుడు గెట్ మెథడ్ అంటే మనం డేటా నేమ్ సెండ్ చేయాల్సిన అవసరం, డేటా తెచ్చుకుంటున్నాం. సో పోస్ట్ మెథడ్ అంటే డేటాను పంపిస్తాం కాబట్టి మనం ఆ మెథడ్ నేమ్స్ అనేవి కంపల్సరీ మెన్షన్ చేయాలి, వెదర్ ఇట్ ఈస్ గెట్ ఆర్ పోస్ట్ అనేది. ఓకే సో మనం ఇప్పుడు ఏం చేస్తాం, జస్ట్ డైరెక్ట్గా ఫస్ట్ ఏపీఐ రాద్దాం. ఏపీఐ మనం ఎగ్జామ్ రిక్వెస్ట్ క్రియేట్ చేసేసి అలా రాస్తాం కదా, ఇన్ ద సేమ్ వే ఫస్ట్ అది రాద్దాం. సో ఫస్ట్ ఎగ్జామ్ రిక్వెస్ట్ క్రియేట్ చేయాలి. ఇక్కడ డేటా అపెండ్, ఫామ్ డేటా ఇవన్నీ ఉండవు అనమాట. ఎందుకు, మనం డేటాను పంపించట్లేదు కదా, అప్పుడు డేటా అపెండ్ అవన్నీ ఉండవు కదా, ఫామ్ డేటా క్రియేట్ చేసుకోవటం, డేటా పంపించే వాళ్ళకి కావాలి అవన్నీ. ఓకే ఇప్పుడు మనం రెస్పాండింగ్ సిస్టమ్, ఒక్క నిమిషం మినిట్స్.
Open to my system re. సారీ మౌస్ ప్రాబ్లం అయిపోయింది. సో సేమ్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ రిక్వెస్ట్ చేసి డేటాని తెచ్చుకోవాలి కదా! సో ఫర్ దట్ రీజన్ నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ రిక్వెస్ట్ అయితే క్రియేట్ చేస్తున్నా. ఇదనేమో గెట్ స్లైడర్. ఇదే కదా ఏపీఐ యూఆర్ఎల్. ఇక్కడ గెట్. ఓకే. హెచ్‌టిటిపిని వద్దులే. ఇక్కడ రిజల్ట్‌ని పెడదాం కన్సోల్‌లో. ఓకే. సో ఈ ఫంక్షన్ మనం ఆన్‌లోడ్‌లో కాల్ చేద్దాం. ఆన్‌లోడ్‌లో కాల్ చేస్తేనే మనకది వర్క్ అవుతది. ఓకే. ఇన్స్పెక్ట్ ఓపెన్ చేయండి ఒకసారి. గో టు కన్సోల్. డేటా ఈజ్ నాట్ డిఫైన్డా? ఈ డేటా ఎక్కడి నుంచి వచ్చింది? ఓకే. ఇక్కడ మనం డేటా పంపకూడదు గెట్ మెథడ్‌కి. ఓకేనా? ఓన్లీ పోస్ట్ మెథడ్‌కే డేటా పంపాలి. ఇక్కడ చూడండి. స్లైడ్ డేటా అవైలబుల్ ఇందులో ఉంది, డేటాలో ఉంది డేటా. అంటే రిజల్ట్ డాట్ డేటా. అంటే రిజల్ట్ డాట్ ఫైల్ పాత్. ఫైల్ పాత్ రావాలి కాబట్టి. వచ్చాయా? ఇప్పుడు ఈ రెండింటిని ఒక్కొక్క దాంట్లో స్టోర్ చేయండి. వేర్ d ఈక్వల్ టు రిజల్ట్ డాట్ డేటా, వేర్ f ఈక్వల్ టు ఫైల్ పాత్. స్టోర్ చేశాక ఇక మనం మామూలుగా రాస్తాం కదా అజాక్స్ ఇంటిగ్రేషన్ లూప్స్ రాసి ఎంప్టీ వేరియబుల్ తీసుకోండి. సో ఫర్ జావాస్క్రిప్ట్ ట్యుటోరియల్ చూడండి, ఇవి అర్థమవుతాయి ఎలా రాశాను. ఈ అజాక్స్ కాన్సెప్ట్ అర్థం కాకపోయినా జావాస్క్రిప్ట్ ట్యుటోరియల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. డైరెక్ట్గా వచ్చి ప్రాజెక్ట్ చూస్తే ఏం అర్థం కాదు. మొత్తం వీడియోస్ అన్ని చూసినాక ఇది చూడండి. రిజల్ట్ డాట్ డేటా or else we can directly keep d right, d I plus plus.
సో ఇక్కడ ఫస్ట్ సీరియల్ నెంబర్ ఉండాలి కదా. సో ఫస్ట్ సీరియల్ నెంబర్ కోసం నేను డేటాబేస్లో ఐడి ఉంది కదా, అదే సీరియల్ నెంబర్ అనుకోని స్లైడర్ ఐడి పెట్టారు. ఎందుకంటే మిడిల్ ఏదన్నా ఇమేజ్ డిలీట్ అయింది అనుకో, మళ్ళీ ఐడి అనేది మళ్ళీ ఆ ఇమేజ్ డిలీట్ అయిన ఐడితో రీప్లేస్ అవ్వదు, కొత్తగా క్రియేట్ అవుతుంది. అప్పుడు మనకి న్యూ ఐడి వస్తుంది కాబట్టి సీరియల్ నెంబర్స్లో ఆర్డర్లో ఉండవు. సో ఒక సీరియల్ నెంబర్ కోసం ఒక SNO తీసుకోండి, ఒక వేరియబుల్. d డాట్ మనకి ఫస్ట్ ఏంటిది, స్లైడర్ ఇమేజ్. స్లైడర్ ఇమేజ్ ఎందులో ఉంది, ఇందులో ఉంది. సో ఇది Fలో ఉంది, ఫైల్ పాత్ ప్లస్ స్లైడర్ ఇమేజ్. మొత్తం ఏ ట్యాగ్లో ఉండాలి, ఇమేజ్ ట్యాగ్లో ఉండాలి, ఇమేజ్ డిస్ప్లే అవ్వాలంటే. రైట్, విత్ 100 పిక్సెల్స్. ఓకేనా, ఇది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడ ఒకసారికి స్లైడర్ టెక్స్ట్. ఓకే, ఇప్పుడు స్లైడర్ స్టేటస్ ఉంది, మెయిన్ది కదా. సో ఒక ఎంటీ వేరియబుల్ తీసుకోండి, స్టేటస్ ఈక్వల్ టు ఎంటీ. సో ఎందుకంటే స్లైడర్ స్టేటస్ యాక్టివ్ ఇన్యాక్టివ్లో చూపించాలి. 1 అయితే యాక్టివ్, 0 అయితే ఇన్యాక్టివ్. క్లయింట్కి 1 0 చూపిస్తే అర్థం కాదు కదా, అందుకని. ఓకే, ఇఫ్ ఎల్స్ d డాట్ స్లైడర్ స్టేటస్ ఈక్వల్ టు 1 అయితే స్టేటస్లోకి యాక్టివ్ వెళ్తుంది, లేకపోతే స్టేటస్లోకి ఇన్యాక్టివ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ స్టేటస్ చూపించాలి. ఓకే, ఇప్పుడు ఇదంతా ఈ పీ ట్యాగ్ అంతా ఎక్కడ డిస్ప్లే అవ్వాలి, ఇక్కడ ఎవ్రీ టైం మనకి వస్తుంది కదా, అదంతా మనకి ఈ టేబుల్లో డిస్ప్లే అవ్వాలి. కాబట్టి టేబుల్ బాడీకి ఒక ఐడి తీసుకొని ఐడి మెన్షన్ చేయండి, ఎస్ డేటా అని. ఓకేనా, ఈ ఎస్ డేటాని అక్కడ ఇంటిగ్రేషన్ చేసేసేయండి. డేటా కాల్ అయింది కదా. ఎందుకంటే డేటా ఏం రావట్లా, ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా? ఎర్రర్స్ కూడా ఏం లేదే. పని చేద్దాం, ప్రింట్ చేసి చూద్దాం ఎందుకురా. అయితే ఎస్ డేటా రిపీట్ అయిందా, 2 మ్యాచెసే కదా ఉంది. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఎస్ డేటా డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు P.
ఒకసారి కన్సోల్లో డిస్ప్లే చేద్దామండి పీని. ఎంటీ వస్తుంది చూడండి, అంటే I0 I less than D, D డాట్ లెంగ్త్ కదా. ఇక్కడ వచ్చింది. ఓకే, ఇలా. ఇప్పుడు దీన్ని ఎడిట్ డిలీట్ చేయాలనుకున్నాం అనుకోండి. సో ఇక్కడ ఎడిట్కి ఒక బటన్ యాడ్ చేద్దాం. ఫస్ట్ డిలీట్ చేద్దాం, లాస్ట్లో చేద్దాం డిలీట్. సో ఇక్కడ రావాలి కదా లాస్ట్లో, ఇంకొక టీడీ యాడ్ చేయండి. ఆ టీడీలో బటన్ డిలీట్. ఓకే, ఆన్ క్లిక్. ఈవెంట్ రాయాలి కదా, సో క్లిక్ చేసినప్పుడు కదా డిలీట్ అవ్వాల్సింది. ఆన్ క్లిక్. సో స్లైడర్ డిలీట్ అనే ఫంక్షన్ రాసుకుంటున్నా. క్లిక్ చేయగానే ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. మామూలుగా మనం డిలీట్ చేయాలి కదా. సో ఇప్పుడు డిలీట్ చేయాలంటే ఎవరిని డిలీట్ చేస్తాం, మన దగ్గర నెంబర్ ఆఫ్ స్లైడర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరిని డిలీట్ చేయాలనేది బేస్డ్ ఆన్ దాని ఒక ఐడి మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో నువ్వు ఎవరినైతే డిలీట్ చేస్తున్నావు అనుకుంటున్నావు, నాకు వాళ్ళ ఐడిని పంపిస్తే నేను ఆ పర్సన్ డిలీట్ చేస్తాను అని చెప్తుంది API. సో ఆ ఐడి మనం పంపించాలి అంటే ఫస్ట్ మన దగ్గర ఉండాలి. మన దగ్గర ఈ ఫంక్షన్కి డైరెక్ట్గా ఐడి అయితే రాదు. ఇక్కడ ఎవ్రీ టైం రిపీట్ అయ్యేటప్పుడు దాంట్లో కూడా DA of I dot slider ID ఉంది కదా, ఐడిని నేను పంపిస్తున్నాను అనమాట ఈ ఫంక్షన్కి. ఇప్పుడు వస్తుంది స్లైడర్ ఐడి కదా. సో దీనికి ఒక ఐడి వస్తుంది. ఇప్పుడు నాకు ఐడి ఏంటో తెలుస్తుంది. ఒకసారి చూడండి, కన్సోల్లో పెట్టండి. ఓకే, సో ఇక్కడికి వచ్చి ఎర్రర్ ఉంది ఏంటి, స్లైడర్ డిలీట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఫంక్షన్ కదా, దాంట్లో రాసినట్టు రాసేసా. ఓకే, సో ఇక్కడ డిలీట్ కొట్టండి, ఐడి వస్తుంది చూడండి. ఇది కొట్టండి 2, ఇది కొట్టండి 3, అంటే ఐడి వస్తుంది. దీన్ని క్లిక్ చేసి దాని ఒక ఐడి వస్తుంది. ఇప్పుడు ఈ ఐడిని APIకి సెండ్ చేయాలి. సో APIకి పంపించాలంటే మనం పంపిస్తున్నాం అంటే ఏం మెథడ్, అది పోస్ట్ మెథడ్. వీ నీడ్ టు అప్లై ఫామ్ డేటా కదా. సో నేను ఈ ఫంక్షనాలిటీ రాస్తున్నా. ఒకటే చాలు, నెంబర్ ఆఫ్ అవసరం లేదు. ఈ ఐడిని నేను పంపిస్తున్నాను. జస్ట్ నేను ఒక కీ అనుకుంటున్నా, బోత్ ఒకళ్ళే రాస్తుంటే ఇక్కడ ఏ కీ అయితే అక్కడ ఆ కీ వాడుకోవచ్చు మనం. మీరు కాదు APIs రాసేదంటే వాళ్ళు ఇచ్చిన కీలోకి మీరు అపెండ్ చేయాలన్నమాట. అది అప్పుడు గుర్తుంటే సరిపోతుంది మీకు. ఇక్కడ డిలీట్ స్లైడర్. ఓకే, మెసేజ్ వస్తుంది అనమాట, ఇంకింతే API. ఇప్పుడు డిలీట్ స్లైడర్కి వెళ్దాం. పోస్ట్లో నీకు ఏమొస్తుంది, ఐడి వస్తుంది కదా, SID వస్తుంది కదా. ఇప్పుడు రాయి, ఇఫ్ ఇన్పుట్లో కనుక SID కనుక వస్తేనే నీకు వెళ్ళాలి, లేకపోతే ఎల్స్ నో డేటా రిసీవ్డ్, అంతే కదా, నో ఇన్పుట్ డేటా రిసీవ్డ్. SID కనుక వస్తే ఇప్పుడు డిలీట్ అవ్వాలి. వెల్కమ్ మోడల్లోకి వెళ్ళి డిలీట్కి ఏం ఫంక్షనాలిటీ ఉందో చూడండి. డిలీట్ కామన్ డేటా, ఈ ఫంక్షనాలిటీ యూస్ చేస్తే వేర్ కండిషనల్ ఐడి టేబుల్ నేమ్ ప్లస్ ఐడిని పంపిస్తే అది డిలీట్ చేసుకుంటుంది.
డిలీట్ చేసుకొని మనకి రిటర్న్ 1గా డిలీట్ అయితే 1 అయితే 0 ఇస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. రిటర్న్ ఏమవుతుందో చెక్ చేసుకోండి సరిపోతుంది. ఓకే, ఇప్పుడు డిలీట్ కామన్ డేటా స్లైడర్ పెరమ్స్. ఇప్పుడు ఈ పెరమ్స్లోకి నువ్వు ఐడిని పంపాలి, అంతే కదా. పోస్ట్లో వచ్చిన ఐడిని పంపాలి. పోస్ట్లో ఎక్కడ వస్తుంది ఐడి? ఎస్ఐడిలో వస్తుంది. సో ఇప్పుడు ఈ వేరియబుల్ ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకో. $delete id డిఐడి అని పెట్టుకో. డిఐడి ఈక్వల్ టు ఎస్ఐడి, పోస్ట్లో వస్తుంది ఎస్ఐడి. సో ఇప్పుడు ఈ డిఐడి అనేది slide_id లోకి వెళ్తే అది డిలీట్ చేసుకోండి. డిలీట్ అయ్యి రిజల్ట్ ఇస్తుంది నీకు. ఓకే, ఇప్పుడు ఇంకా డిలీట్ చేస్తున్నాం. చెక్ చేద్దాం డిలీట్ అవుతుందేమో. ఇంకా ఏపీ కూడా రాసాం కదా, 38. ఇప్పుడు మనకి జేసన్ సెండ్ చేయాలి కదా. ఇఫ్ రిజల్ట్ ఈక్వల్ టు 1 అయితే deleted successfully or else no slider to delete. ఓకే, admin.php 138 అంట. సెమీకోలన్ పెట్టలేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇవి 2 ఉన్నాయి కదా, ఒక డిలీట్ చేయి. రీఫ్రెష్ ఉందా? పోయిందా? పోయింది. మళ్ళీ డిలీట్ చేయి, రిఫ్రెష్ చేయి. అసలు డిలీట్ అవుతుందో లేదో కూడా తెలియట్లా మనకి పేజ్ రిఫ్రెష్ చేసేదాకా. ఒక మెసేజ్ రావట్లేదు, ఒకటి అది డిలీట్ అవుతున్నట్టు మనకి యాక్షన్ లేదు, ఏమీ లేదు. సో మనం అది డిలీట్ అవుతున్నట్టు మనకు కావాలి అంటే మనకు మెసేజ్ చూపిస్తాం అనమాట, ఆర్ యు షూర్ వాంట్ టు డిలీట్ అని. అప్పుడే మనకి అది డిలీట్ అవుతున్నట్టు ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ నేను కన్ఫర్మ్ చేస్తాను. డిలీట్ చేసే ముందు కన్ఫర్మేషన్ మెసేజ్ చూపిస్తున్నా. అది అయితేనే నేను డిలీట్కి యాక్షన్ ఇస్తున్నాను అనమాట. కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తే నాకు డిలీట్కి ఆర్ యు షూర్ వాంట్ టు డిలీట్ అని ఎస్ కొడితేనే ఇది యాక్టివేట్ అవుతుంది, లేకపోతే నో, డిలీట్ అవ్వదు అది. బట్ ఈ మెసేజెస్ ఎక్కడ డిస్ప్లే అవ్వాలి? మెసేజెస్ 1 అని తీసుకున్నా, దీన్ని నేను టేబుల్ పైన డిస్ప్లే చేస్తున్నా, ఎందుకంటే అది ఎక్కడ డిస్ప్లే అవుతుందో తెలియట్లేదు కదా. ఓకే, ఎక్కడ డిలీట్ ఇక్కడ చేస్తున్నా, డిలీట్ కొట్టు, క్వాంట్లు కొట్టు, ఒకసారి రిఫ్రెష్ చేయి, డిలీట్ అవ్వలేదు. ఇప్పుడు డిలీట్ కొట్టి ఓకే కొట్టు, సెలెక్ట్ డిలీట్. బట్ ఇక్కడ 3 ఉన్నాయి. ఇప్పుడు డిలీట్ అయింది మనకు అర్థం కావట్లేదు. రిఫ్రెష్ పోయింది అంటే పేజ్ రిఫ్రెష్ కూడా జరగాలి ఆటోమేటిక్గా. పేజ్ రిఫ్రెష్ అంటే మళ్ళీ ఏపీఎస్ కాల్ అవుతుంది, అదొక టైం వేస్ట్ కదా. దానికోసం కాకుండా ఈ డేటా అప్డేట్ అయితే సరిపోతుంది. ఈ టేబుల్ డేటా ఒకటి అప్డేట్ అయితే సరిపోతుంది కదా. ఆ టేబుల్ డేటా దేనివల్ల డిస్ప్లే అవుతుంది మనకి? గెట్ స్లైడర్స్. సో వెన్ అగైన్ వి కాల్ దిస్ ఫంక్షన్ ఆఫ్ ద డిలీటింగ్ సక్సెస్ అయినాక మళ్ళీ దీన్ని రీకాల్ చేయండి. ఓకే, చూడండి డిలీట్ అయిపోయింది. ఇలా అన్నమాట, డిలీటెడ్. ఇలానే అప్డేట్ కూడా చేయాలి. ఓకే, సో అప్డేట్ చేయాలి అంటే నేను విల్ కంటిన్యూ విత్ దిస్ నెక్స్ట్ వీడియో. ఓకే.